హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ సంస్థ మెట్రో ఛార్జెస్ అనేవి పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు అందులో కొంత డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. మెట్రో ఛార్జెస్ పెంచి తగ్గించడం వల్ల స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. మెట్రో ఛార్జెస్ పెంచి తగ్గించారు అండ్ డిస్కౌంట్ ఇచ్చారు కదా, ఈ రోజు నుంచి ఏమనిపిస్తుంది? అంటే మెట్రో ఛార్జెస్ తగ్గించడం వల్ల లైక్ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కాకపోవచ్చు, లేకపోతే స్టూడెంట్స్కి ఇలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అంటే లైక్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి లైక్ అంటే కొంతమంది తక్కువ శాలరీస్ వస్తూ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ శాలరీస్ వస్తూ ఉంటాయి. తక్కువ శాలరీస్ వచ్చే వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందరు ఇప్పుడు యూబర్ ర్యాపిడోలో అయితే డిపెండ్ అవ్వలేరు కదా. సో ర్యాపిడ్ అంటే మెట్రో ఛార్జెస్ తగ్గిస్తే అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే మెట్రో అనేది సో ఎక్కడికైనా ఈజీగా వెళ్ళొచ్చు, అంటే ట్రాఫిక్ జామ్ ఉండదు. సో అట్లా మంచిగా యూస్ఫుల్ అనమాట. ర్యాపిడో ఊబర్ లాంటివి యూస్ అంటే లైక్ ఇప్పుడు అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, లైక్ అలాగే ఇవి ఇప్పుడు మెట్రో యూస్ చేయడం వల్ల ఆ కాస్ట్ని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు మనం, ఫీలింగ్ అవుతుంది. ఓకే, సో మీకు ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ డిస్కౌంట్? ఓకే, సేమ్ ఇట్లానే స్టూడెంట్స్కి అంటే తక్కువ ఛార్జెస్ దగ్గర మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఊబర్ ర్యాపిడోకి మనం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి సో మెట్రో డిస్కౌంట్ ఉన్నప్పుడు తక్కువ శాలరీస్ వచ్చే వరకు కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మెట్రో ఛార్జెస్ పెంచి తగ్గించారు కదా, సో ఎలా అనిపిస్తుంది? అదేం తగ్గించలేదు మేడం, డిస్కౌంట్ ఇచ్చారు. అంతకన్నా ఇంకా తక్కువ తగ్గిస్తే బాగుంటుంది, జర్నీ చేయడానికి ఫ్రీగా ఉంటుంది. గచ్చిబౌలి నుంచి ఇక్కడికి సిటీకి రావడానికి కొంచెం తగ్గిస్తే ఇంకా ఎంప్లాయీస్ జర్నీ చేయడానికి ఫ్రీగా ఉంటుంది. హలో, హాయ్ అండి. స్టూడెంటా మీరు? అవును. సో యాజ్ ఏ స్టూడెంట్ మెట్రో ఛార్జెస్ పెంచి తగ్గించారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే మాకైతే ప్రజెంట్ బాగానే ఉంది. ఫస్ట్ పెంచడం వల్ల కొంచెం ఇబ్బంది, ఎందుకంటే డైలీ జర్నీ చేసేటోళ్ళకి అదొక ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలంటే ఇబ్బంది కదా. సో తగ్గడం వల్ల ఎక్కువ మంది రావచ్చు, ప్లస్ మాకు కూడా సేవ్ అయింది. సో మేము ఆ సేవ్ అయిన మనీతో కొంచెం ఎంజాయ్ చేయడానికి, ఫుడ్ తిని కొంచెం యూస్ అయింది. ఓకే, సో మెట్రో ఛార్జెస్ తగ్గించారు అండ్ చాలామంది తగ్గించలేదు, పూర్తిగా డిస్కౌంట్ మాత్రమే ఇచ్చారు అంటున్నారు. సో దానిపైన మీరేమంటారు? అసలు పూర్తిగా పెంచడం కంటే డిస్కౌంట్ ఇవ్వడం మేలే. అంటే ఎందుకంటే స్టూడెంట్స్ మ్యాక్సిమం వాడేది మెట్రోనే వాడతారు. ఈ బస్సెస్ అంటే లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు టైం దగ్గరికి మెట్రోనే వాడతారు కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. సో మీకు హెల్ప్ఫుల్గా ఉందా మెట్రో ఛార్జెస్ తగ్గడం వల్ల? హెల్ప్ఫుల్, ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఏ స్టూడెంట్ మెట్రో ఛార్జెస్ తగ్గించడం వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయంటారు? యాక్చువల్గా డైలీ ట్రావెల్ చేసేటోళ్ళకంటే స్టూడెంట్స్కి, ఇంకా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి యూజ్ ఉంటుంది. అంటే మెట్రో ఛార్జెస్ తగ్గిస్తే వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా జర్నీ చేసి, చాలామందికి తక్కువ శాలరీ వస్తుంటుంది, సో వాళ్ళకి హెల్ప్ అయినట్టు ఉంటుంది. ఓకే, అయితే 2 days బ్యాక్ మెట్రో ఛార్జెస్ పెంచి ఇప్పుడు మెట్రో ఛార్జెస్లో డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏ విధంగా అనిపిస్తుంది? సరే, మొత్తం తగ్గకపోయినా డిస్కౌంట్ ఇచ్చిన ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయినట్టే కదా. సో అలా జర్నీ చేయడానికి హ్యాపీగా ఉంటుంది. మెట్రో ఛార్జెస్ పెంచి తగ్గించారు కదా, ఏమనిపిస్తుంది? అంటే మెట్రో ఛార్జెస్ తగ్గడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ట్రాఫిక్ ఏమి ఉండదు. సో ఎక్కువ మెట్రో ప్రిఫర్ చేయడానికి బాగుంటుంది అంటారు ఛార్జెస్ తగ్గిస్తే. ఓకే, థ్యాంక్ యూ. సో మెట్రో అనేది ఎంత దూరం నుంచి అయినా తొందరగా మన గమ్యస్థానాన్ని చేరుకోగల ఒకే ఒక్క సాధనం అని చెప్పచ్చు. కింద రోడ్ పైన వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది, అలాగే రెయిన్ వల్ల కావచ్చు, ఈ ఊబర్, ఓలా ఈ కంపెనీస్ అన్నీ ఎక్కువ కాస్ట్ పెట్టలేక చాలామంది మధ్యతరగతి ప్రజలు మెట్రోని వాడుతూ ఉన్నారు. అండ్ ఈ మెట్రో ఛార్జెస్ పెంచడం వల్ల కొన్ని రోజుల క్రితం అయితే ఇబ్బంది పడ్డారు చాలామంది. అండ్ ఇప్పుడు దాంట్లో డిస్కౌంట్ కల్పించడం వల్ల అనేక మంది ఎంప్లాయీస్, స్టూడెంట్స్ ఈజీగా జర్నీ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా పబ్లిక్ అంతా అనుకుంటున్నారు. కెమెరామెన్ మురళీతో లావణ్య ఒట్టుకూరి, HM TV, హైదరాబాద్.